తనకు పదవులు కొత్త కాదని, రాజీనామాలు కొత్త కాదని, ప్రజలకు తన వల్ల మంచి జరుగుతుందంటే తాను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఆగస్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, 6 గ్యారంటీలు సంపూర్ణంగా అమలు చేసి చూపించమని ఎక్స్ వేదికగా సవాల్ విసిరారు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి వెన్నుచూపి పారిపోయింది సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిదని ఫైర్ అయ్యారు. పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తునప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర తనదని చెప్పుకొచ్చారు. ఆగస్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, 6 గ్యారంటీలు సంపూర్ణంగా అమలు చేసి చూపించమని సవాల్ విసిరారు. రుణమాఫీ హామీలు అమలు చేస్తే తాము రాజీనామాకు సిద్ధమని, చేయని పక్షంలో నువ్వు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డిని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రుణమాఫీపై సవాల్ చేసిన నాయకుల్ని తాము రాజీనామా చేయమనట్లేదని, ఎందుకంటే వారు ఎలాగూ పారిపోతారని తమకు తెలుసని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడారు. మీలాంటి బూటకపు మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట మీద నిలబడుతుందన్న నిజాన్ని ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు సీఎం. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని మరోసారి రుజువైందని సీఎం రేవంత్ తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు. కాగా తొలి విడతగా 1 లక్షలోపు మాఫీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సచివాలయం నుంచి ఆయన మాట్లాడారు. మొత్తం 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6,098 కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు. ఆర్థిక శాఖ ఇప్పటికే బ్యాంకులకు నగదు జమ చేసింది.